ఒక ఇంపార్టెంట్ అండ్ చిన్న టాపిక్ని నేర్చుకోబోతున్నాము. ఎందుకు చిన్న టాపిక్ అని అంటే ఆల్రెడీ మనము దీన్ని ప్రీవియస్ క్లాసెస్లో బిగినింగ్లో మనం నేర్చుకున్నాం. అదేంటి అంటే మే అండ్ మైట్ అంటే ఏదైనా ఒక పని గ్యారంటీగా కాకుండా అంటే 100% ఒక పనిని గ్యారంటీగా మనం చేశాను అని చెప్పి గ్యారంటీగా కాకుండా చేస్తే చేయొచ్చు అని చెప్పి అంటే ఆ పని అవుతే అవ్వచ్చు అని చెప్పి ఒక సంశయంతో డౌట్ఫుల్గా మనము అన్సర్టైన్గా చెప్పినప్పుడు గ్యారంటీ లేకుండా చెప్పినప్పుడు మనం మే అండ్ మైట్ని ఉపయోగిస్తామని చెప్పి నేర్చుకున్నాము. అండ్ ఇప్పుడు మనకు తెలుసు ఈ హ్యావ్ బీన్ అండ్ హ్యావ్ బీన్ అని వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఒక పని ఇక్కడ పర్టికులర్గా ఈ మైట్ హ్యావ్ బీన్ అండ్ మే హ్యావ్ బీన్ అంటే ఒక పని దీన్ని స్కేల్ కింద తీసుకుంటున్నాను. ఇది పాస్ట్ అనుకుందాము, ఇది ప్రజెంట్ అనుకుందాము అండ్ ఇది ఫ్యూచర్ అనుకుందాము. ఒక పని గతంలో చేస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్పొచ్చు, లేదా ప్రస్తుతం చేస్తూ ఉండి ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు, భవిష్యత్తులో కూడా చేస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్పొచ్చు. అంటే ఈ మే హ్యావ్ బీన్ని మైట్ హ్యావ్ బీన్ని ఒక పనిని చేస్తూ ఉండి ఉండొచ్చు. అది గతమైనా కావచ్చు, ప్రస్తుతమైనా కావచ్చు, భవిష్యత్తు అయినా కావచ్చు. మనం జస్ట్ ఉపయోగించాల్సిన విషయం ఏంటి అని అంటే ఒక టైం రిఫరెన్స్ని ఉపయోగించాలి, ఒక టైంని ఉపయోగించాలి. ఎస్టర్డే అంటే గతం, ప్రీవియస్ డే అంటే గతం, లేదా లాస్ట్ వీక్ అంటే గతం, టుమారో అంటే భవిష్యత్తు, నవ్ అంటే ప్రజెంట్. సో మనం దీన్ని గతంలో, ప్రస్తుతంలో, భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. మౌలికంగా ఫస్ట్ బేసిక్ థింగ్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలో చెప్తాను చూడండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి ఇంగ్లీష్లో 7 ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మనం మే హ్యావ్ బీన్ని, మైట్ హ్యావ్ బీన్ని కామన్గా ఉపయోగిస్తాము. అండ్ మీ అందరికీ తెలుసు ఈ బీన్ అని వస్తే అది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు, హ్యాడ్ బీన్ కావచ్చు, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ అండ్ కుడ్ హ్యావ్ బీన్. బీన్ వచ్చింది అని అంటే మనం యాక్టివ్ వాయిస్లో ఏం చేస్తామనంటే వర్బ్ని ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని యూజ్ చేస్తాము. మనకు తెలిసిందే. ఒకవేళ ప్యాసివ్ వాయిస్ అయితే కనుక అది ఇంకా చెప్పలేదు, మనకి 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు 40th క్లాస్ తర్వాత ఉంటుంది. ఈ ప్యాసివ్ వాయిస్ అయితే కనుక మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేస్తాము. ఆ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేసి ఎలా మాట్లాడాలో కూడా చెప్తాను. అండ్ ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మే హ్యావ్ బీన్ అండ్ మైట్ హ్యావ్ బీన్ అంటే ఒక పని చేస్తూ ఉండి ఉండొచ్చు అంటే దానికి గ్యారంటీ లేదు, కానీ చేస్తూ ఉండి ఉండొచ్చు అంటే చేస్తూ అంటేనే ఆ పని కంటిన్యూస్గా జరుగుతూ ఉండి ఉండొచ్చు అంటే కంటిన్యూస్గా ఫ్లోలో ఆ పని ఉంది అని దాని అర్థం అన్నట్టు. అంటే ఆ పని చేస్తూ ఉండి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. హీ మే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. నేను మా ఫ్రెండ్కి సాయంత్రం నా కోసము అక్కడ వెయిట్ చేయమని చెప్పాను. లేదా ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని పార్క్ దగ్గర వెయిట్ చేయమని చెప్తుంది. అండ్ అక్కడ ఇంట్లో కానీ ఫ్రెండ్ దగ్గర కానీ చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే నా ఫ్రెండ్ కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఇంపార్టెంట్ పర్సన్ కానీ అతను వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు అంటే ఎగ్జాక్ట్గా 100% గ్యారంటీ లేదు, బట్ వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్తుంది. అప్పుడు ఏం చెప్పాలి? ఆమె ఏం చెప్తుంది? హీ మే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. నా కోసము వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు. ఐ షుడ్ లీవ్, ఐ మస్ట్ గో అని చెప్తుంది. ఐ షుడ్ లీవ్ అంటే నేను వెళ్ళాలి, ఐ మస్ట్ గో అంటే నేను వెళ్ళాలి అందని అర్థం అన్నట్టు. సో హీ మే హ్యావ్ బీన్ ఆర్ హీ మైట్ హ్యావ్ బీన్. సో ఈ మే ప్లేస్లో మనం మైట్ ఉపయోగిస్తే ఏమన్నా అవుతుందా? మరి మే ప్లేస్లో మైట్ ఉపయోగిస్తే ఏమైనా అవుతుందా? నో ప్రాబ్లం. హీ మే హ్యావ్ బీన్ అని చెప్పచ్చు, హీ మైట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అని కూడా చెప్పచ్చు. మే హ్యావ్ బీన్ని, మైట్ హ్యావ్ బీన్ని మనము ఆల్టర్నేట్గా ఇంటర్ ఎక్స్చేంజబుల్గా వాడుకోవచ్చు. అంటే ఏంటి ఆల్టర్నేట్గా ఇంటర్ ఎక్స్చేంజబుల్గా అంటే ఏదైనా ఒకటి వాడితే సరిపోతుంది, 2 వాడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి వాడితే యూజువల్గా నేనైతే మైట్ హ్యావ్ బీన్ని వాడతాను. ఎందుకు అని అంటే కొంచెం మెలోడియస్గా ఉంటుంది కాబట్టి, కొంచెం పాష్గా మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి మైట్ హ్యావ్ బీన్ అంటాం అన్నట్టు. ఎగ్జాంపుల్ హీ మే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అనే దాన్ని హీ మైట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అని చెప్తుంటాను. సో ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి కనుక నెక్స్ట్ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్కి మనం అర్థం చేసుకునేడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏం చేస్తారని అంటే వాటిని మీరు రాయాల్సినటువంటి టాస్క్ ఏంటి అని అంటే 159 పేజీలో మీరు ఇంగ్లీష్లో, తెలుగులో నేను చెప్పినట్టు ఆ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఈజీగా అర్థం అవడానికి. షీ మైట్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ USA.
ఒక హీరోయిన్ ఉంది, ఇప్పుడు టీవీ 9లో అన్వేషణ అనే ఒక కార్యక్రమం వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారనంటే ఒకప్పుడు వర్ధమాన నటులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తుంటారు. సో అప్పుడు అలాంటి పనులప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలనంటే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతము అమెరికాలో నివసిస్తూ ఉండవచ్చు అని చెప్పాలనుకోండి. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా చెప్తామన్నట్టు, షీ మైట్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ యుఎస్ఏ అని చెప్తుంటాం. ఆమె అమెరికాలో నివసిస్తూ ఉండవచ్చు బై నౌ, ఇప్పుడు అని. రైట్. దే మైట్ హ్యావ్ బీన్ డ్రెంచింగ్ ఇన్ ద రెయిన్. మీకు ఒక కొత్త పదం వచ్చింది ఇక్కడ చూడండి. డ్రెంచ్ అంటే తడిపి వేయటం లేదా తడిచిపోవటం. తడిపి వేయటం, మొత్తం ముద్దగా తడిచిపోవటం లేదా తడిపి వేయటం అని దాని అర్థం అన్నట్టు. నీళ్ళల్లో తడిపి వేయటం అన్నట్టు దాని అర్థం. సో దే మైట్ హ్యావ్ బీన్ డ్రెంచింగ్ ఇన్ ద రెయిన్ అంటే మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు, ఫ్రెండ్స్ కానీ ఎవరో బయటికి వెళ్ళారు, వాళ్ళు వర్షంలో తడుస్తూ ఉండవచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళారు, వర్షం బాగా కుండపోతగా వర్షం పడుతుంది అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? దే మైట్ హ్యావ్ బీన్ డ్రెంచింగ్ ఇన్ ద రెయిన్. వారు వర్షంలో తడుస్తూ ఉండవచ్చు. సో బయటికి వెళ్ళిన వారు వర్షం బాగా పడుతుంది కాబట్టి తడుస్తూ ఉండవచ్చు లేదా ఎక్కడైనా తలదాచుకోవచ్చు. కాబట్టి మనం గ్యారంటీగా మనం చెప్పట్లేదు కాబట్టి మనము ఇలా చెప్తున్నాం అన్నట్టు, దే మైట్ హ్యావ్ బీన్ డ్రెంచింగ్ ఇన్ ద రెయిన్ అని చెప్పి. ఇక్కడ ఐ మైట్ హ్యావ్ బీన్ స్లీపింగ్ లాస్ట్ నైట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాల్ చేశారు నాకు, మీరు ఒక కాల్ చేస్తే నేను ఐ మైట్ హ్యావ్ బీన్ స్లీపింగ్ లాస్ట్ నైట్, ఐ కుడెంట్ లిఫ్ట్ యువర్ కాల్ అంటే నేను మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను, నేను నిద్రపోతూ ఉండొచ్చు బహుశా అని చెప్తున్నాం అనుకోండి. బహుశా అని చెప్పాలనుకోండి, ఇలా చెప్తాం అన్నట్టు. సో నిన్న రాత్రి నేను నిద్రపోతూ ఉండొచ్చు, అందుకే లిఫ్ట్ చేయకపోవచ్చు. ఐ మే నాట్ హ్యావ్ లిఫ్టెడ్ యువర్ కాల్ బికాజ్ ఐ మైట్ హ్యావ్ బీన్ స్లీపింగ్ అంటే నిద్రపోతూ ఉన్నాను అంతని అర్థం అన్నట్టు. సో ఇది ఒకటి చూడండి. హీ మే హ్యావ్ బీన్ డూయింగ్ ఏ బిజినెస్. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా రోజుల తర్వాత ఎక్కడో కలుసుకున్నాము, అరే వాడేం చేస్తున్నారా వీడేం చేస్తున్నారా అని మనం ఇట్లా మాట్లాడుతుంటాము. సో పలానా వాసు అనే వ్యక్తి, పలానా శ్రీను అనే వ్యక్తి వాడు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పాలనుకోండి. శ్రీను మే హ్యావ్ ఆర్ శ్రీను మైట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ బిజినెస్, అదర్వైజ్ హీ మైట్ హ్యావ్ డూయింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్. లేదా అతను సినిమాలో నటిస్తున్నాడని చెప్పడానికి హీ మైట్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్, అతను సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు అని దాని అర్థం. హీ మైట్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. సో మీకు అర్థమైంది కదా, ఒకటి ఈ మైట్ హ్యావ్ బీన్ యూజ్ చేసిన, మే హ్యావ్ బీన్ యూజ్ చేసిన రెండు ఒకటే, పెద్ద తేడా లేదు, రెండింటికి తెలుగు మీనింగ్స్ ఒకటే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఒక పని 100% గ్యారంటీగా జరగట్లేదు, బట్ మనకు డౌట్ఫుల్గా జరుగుతూ ఉండొచ్చు అంటే ఆ పని చేస్తూ ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్టు. ఒక పనిని చేస్తూ ఉండొచ్చు అని డౌట్ఫుల్గా చెప్పినప్పుడు మనం మే హ్యావ్ బీన్ మైట్ హ్యావ్ బీన్ని ఈ రకంగా ఉపయోగిస్తాము. ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలంటే, హీ మే హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అని అంటే అతను సినిమాల్లో నటిస్తూ ఉండవచ్చు అని తెలుగు మీనింగ్. ఇక్కడ తెలుగు మీనింగ్ రాలేదు, బట్ మీరు తెలుగు మీనింగ్ రాసుకోండి. హీ మే హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అంటే అతను సినిమాల్లో నటిస్తూ ఉండవచ్చు అని దాని అర్థం. సో దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే ఇక్కడ ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్, ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవాలి, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. మనం ఏం చేస్తాము, సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలోకి తీసుకొచ్చి పెడతాము, అప్పుడు ఏమవుతుంది, అది క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడికి హీ వచ్చేసింది. సో హీ మైట్ హ్యావ్ బీన్ ఆర్ హీ మే హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ రెండు ఒకటే, రెండు వేరు కాదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మే హ్యావ్ అని రాశాను, మీరు మైట్ హ్యావ్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ అసలే లేకుండా ఒకసారి అర్థం చేసుకోండి బాగా. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మే హీ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ అని అంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నట్టు, క్వశ్చన్ అడిగినట్టు. అంటే అతను సినిమాలో నటిస్తూ ఉండవచ్చా అని అర్థం. ఉండవచ్చు ఫస్ట్ది, ఉండవచ్చా అని చెప్పి క్వశ్చన్ అడిగినప్పుడు సెకండ్ వన్. అతను సినిమాలో నటిస్తూ ఉండకపోవచ్చు అని చెప్పినప్పుడు మనం ఈ మేకి నాట్ యాడ్ చేస్తాము. బేసికల్గా అయితే దీన్ని ఫస్ట్ పదం తీసుకోవాలి, దీన్ని సెకండ్ పదంగా తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఆ సబ్జెక్ట్ని మధ్యలోకి ఈ రకంగా వస్తే మళ్ళీ క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. అంటే అతను సినిమాలో నటిస్తూ ఉండకపోవచ్చు, ఈ మే నాట్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. సబ్జెక్ట్ని మధ్యలోకి తీసుకొచ్చాం కాబట్టి మే హీ నాట్ హ్యావ్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్,
అతను సినిమాలో నటిస్తూ ఉండి ఉండకపోవచ్చా, నటించకపోయి ఉండవచ్చా అంటే ఉండి ఉండకపోవచ్చా అని చెప్పి మళ్ళీ నెగిటివ్లో కూడా అడుగుతున్నాం అన్నట్టు. అతను సినిమాలో నటిస్తూ ఉండి ఉండకపోవచ్చు, అతను సినిమాలో నటిస్తూ ఉండి ఉండకపోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నాం అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్, దే అంటే వారు తెలిసిందే. సో ఇక్కడ మైట్ అనేది ఫస్ట్ వర్డ్, హ్యావ్ అనేది సెకండ్ వర్డ్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవాలి. దే మైట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడుతూ ఉండి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ ఇంటికి వచ్చాడు, పిల్లలు ఇంట్లో ఎవరు లేరు, అమ్మ ఇలా చెప్తుంది అంటే వైఫ్ హస్బెండ్తో ఇలా చెప్తుంది, మన పిల్లలు వారు క్రికెట్ ఆడుతూ ఉండి ఉండొచ్చు గ్రౌండ్లో అని చెప్పాలనుకోండి, దే మైట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సో దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇది ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ కాబట్టి ఈ సబ్జెక్ట్ని మధ్యలోకి ఇలా తీసుకొస్తే సరిపోతుంది. అంటే ఏమవుతుంది, మైట్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద గ్రౌండ్ అంటే వారు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉండి ఉండవచ్చా అంతని అర్థం. లేదు వారు ఉండి ఉండకపోవచ్చు, క్రికెట్ ఆడుతూ ఉండకపోవచ్చు అని చెప్పాలనుకోండి, దే మైట్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. దే మైట్ నాట్ ఆర్ దే మైట్ నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్తే సరిపోతుంది. అంటే వారు క్రికెట్ ఆడుతూ ఉండి ఉండకపోవచ్చు అని దాని అర్థం. ఇందులో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏది ఉంటుందో దాన్ని మధ్యలోకి తీసుకొస్తే సరిపోతుంది. మైట్ దే నాట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడుతూ ఉండి ఉండకపోవచ్చా అని చెప్పి మళ్ళీ దీన్ని నెగిటివ్ సెంటెన్స్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చాము. హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.